ఇప్పుడు కాదు నేను చెప్పాలా, మా అప్పుడు కూడా సెల్ ఫోన్స్ ఏం లేవు, ఇప్పుడు వచ్చినాయి కొంచెం మా పిల్లలు పుట్టాక. సో అప్పుడు మేము ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అంటే అవుట్ ఈజ్ అవుట్ అన్ని రకాల గేమ్స్ ఆడేటోళ్ళం. ఇంట్లో కూడా ఇట్లా ఇప్పుడు మీరు చెప్పినట్టు స్నేక్ అండ్ లాడర్ అని అట్లా సరదాగా అన్ని చెట్ల కింద కూర్చొని అట్లా ఇట్లా ఆడుకునేవాళ్ళం. కానీ మా గ్రాండ్ పేరెంట్స్ మా పేరెంట్స్ అప్పుడు వచ్చేసి ఎంత పెద్ద ఫ్యామిలీ అంటే కంబైన్డ్ ఫ్యామిలీ ఉండేది. చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు, చాలామంది పిల్లలు ఉండే అంతమందికి ప్రిపేర్ చేసేది, ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఇంట్లో. అన్ని రకాలు అలసిపోయేటోళ్ళు కాదు వాళ్ళు, అసలు ఎంతసేపు వంగి చేసే పనులే. ఇంకా అట్లా కూడా వాడికి ఏమి హెల్త్ ఇష్యూస్ రాకపోయేది. కిందికి వంగి కూర్చొని ఇప్పుడు మనం లెట్రిన్ పోవాలన్నా బేసిన్స్ పెద్దగా ఇట్లా పైన కూర్చునేటి, వెనకట ఇట్లా కింద కూర్చొని పోయేది. అప్పుడు అది మనకు హెల్త్కి చాలా మంచిది అట్లా పోవటం. ఎందుకంటే బెండింగ్ అనేది మర్చిపోతున్నాం. రోజు మీరు ఏమైనా బెండింగ్ ఎక్సర్సైజ్లో బెండింగ్ వర్క్స్ ఏమన్నా చేస్తున్నారా? ఇదివరకంటే వంగి తుడిచే వాళ్ళు ఇల్లు, ఇప్పుడు అట్లా కూడా కాదు. దానికి కూడా మాప్స్ వచ్చినాయి, కర్రలు వచ్చేసినాయి. వంట నిల్చోనే, కనీసం కూర్చునేది లేదు. దాని మన హైట్ ఎత్తు, డైనింగ్ టేబుల్ ఆ హైటే, ప్రతిదీ నిల్చొని లేకపోతే వంగే పనే లేదు. కావాలని వంగాల్సి వస్తే మన బాడీ సహకరించదు. అందుకనే అట్లీస్ట్ 10 to 15 minutes మనం వంగే ఎక్సర్సైజ్లు, గుంజీలు తీయటము ఏవో ఒకటి మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే స్ట్రక్ అయిపోతాయి, మన మజిల్స్ అన్నీ కూడా హార్డ్ అయిపోతాయి. ఓకేనా, అర్థమైందా? అట్లా చేసుకుంటూ మనం ఇచ్చేద్దాం. నిన్న మనం అన్నం గురించి చెప్పుకున్నాం కదా. అన్నము తినేటప్పుడు అసలు ఏం మాట్లాడొద్దు మనం, వీలైనంత వరకు అవసరమైతేనే మాట్లాడాలి. తినకుండా మంచిగా ప్రశాంతంగా నారాయణ నారాయణ అట్లా స్మరించుకుంటా తినాలి. అయితే ఎవరితో మాట్లాడుకుంటానో నవ్వుకుంటా తింటే స్ట్రక్ అయిపోతుంది, మళ్ళీ ఆ జీర్ణం అయ్యేది కూడా మంచిగా కాదనమాట. మనం ఏ థాట్స్తో తింటే అట్లనే ప్యూరిఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తా మీకు. నిన్న ఒక ఒక స్టోరీ చదివిన అనమాట. ఏంటంటే కూర్చోన్నాను, ఇటు కూర్చో గుణాక్ష బాల్ పక్కన. అయితే ఏమవుతుందంటే ఒక రోజు ఒక్కొక్కరింటికి ఒక సాధు భోజనానికి వెళ్తారట. వాళ్ళు భోజనానికి పిలుస్తారంట. అదే ఊర్లో ఒక తాగుబోతూ ఉంటారు, ఒక దొంగ అనమాట ఆయన. అయితే ఊరికే తాగుతూనే ఉంటాడు, దొంగతనం చేస్తూ ఉంటాడు. కానీ ఆయన అయితే ప్రతి ఒక్కరు ఆ దొంగ ఇంటి దగ్గరనే అందరు ఒక్కొక్కరు భోజనానికి పిలుస్తాడు ఆ సాధుని. నువ్వు అసలు పిలువవు, నువ్వు అసలు ఏం మంచి పనులు చెయ్యవు, ఒక్కరోజు కూడా ఆయన పిలువంటే ఏముంది పెద్ద గొప్పనా, నేను కూడా పిలుస్తా ఆయనను భోజనానికి అని ఆ సాధుని భోజనానికి పిలుస్తారు. భోజనానికి పిలిస్తే వస్తాడు, అన్ని పెడతారు, అది ఇది పెడతారు, భార్యాభర్తలు తింటాడు. వెళ్ళేటప్పుడు ఒక చెంబు, మరి చెంబు అంటారు ఇప్పుడు చెంబు ఎట్లుంటుందో అట్లాంటిది ఆ సాధు తెలియకుండా చేతులకు వెళ్ళి ఆయన గోచి ఇట్లా వేసుకుంటారు కదా ఒకటి బ్యాగ్లో, దాంట్లో వేసుకొని వెళ్ళిపోతాడు. కొద్ది దూరం పోయినాక సౌండ్ అవుతూ ఉంటుంది. ఈ ఇంటి సౌండ్ అవుతుందని చూస్తే దాంట్లో చెంబు ఉన్నది. అరే ఇది నేను ఎట్లా తెచ్చినా, నేనెందుకు పట్టుకొచ్చినా అని ఆలోచిస్తుంటూ ఉంటాడు. అసలు నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎందుకు తెచ్చినా అని అంటే ఆయన పోయింది ఎవరింటికి, ఒక దొంగింటికి, ఒక తాగుబోతింటికి. అంటే వాళ్ళు బుద్ధి మంచిది కాదు, వాళ్ళు వండి పెట్టిండ్రు, వాళ్ళ మంచి మనసుతో చేయలేదు. వాళ్ళు పెట్టినది ఈయన తిన్నాడు అంటే వాళ్ళ దోషం ఈయనకు అంటుకుంది. వాళ్ళ ఏ మనసుతో పెట్టారో ఆ మనసు ఆయన తిన్నాడు కదా, ఆయన వాళ్ళు వండి పెట్టింది, ఆయన మైండ్ కూడా అట్లా డైవర్ట్ అయిందనమాట. అందుకే ఆయన పట్టుకొని వచ్చేసిండు. సో మన మనసు ఎంత మంచిగా ఉండాలంటే ఒకరికి ఏదైనా పెట్టినా ఇష్టంగా పెట్టాలి. మనము ఆలోచించినా మంచిగా ఆలోచించాలి. ఇంటికి వచ్చిన గెస్ట్కి కూడా మంచిగా మర్యాద చేయాలి. మంచి ఆలోచనతో పెడితేనే మంచిగా ఉంటుంది వాళ్ళకు, వచ్చిన వాళ్ళకి. బ్యాడ్ థింకింగ్తో బ్యాడ్ థింక్ చేస్తే అది మనకు బ్యాడ్గా ఉంటుంది. కాబట్టి చాలా మంచిగా ప్రశాంతంగా తినాలి, ప్రశాంతంగా ఆలోచించాలి, మంచిగా దేవునికి దండం పెట్టి థ్యాంక్ఫుల్గా రోజు మనం చేసుకోవాలి. ఇంకా బాయ్స్ మీకు ఎస్పెషల్లీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీరు ఇప్పుడు పెరుగుతున్నారు, పిల్లలు ఎదుగుతున్నారు. సో ఆల్వేస్ రెస్పెక్ట్ గర్ల్స్, ఉమెన్స్. అర్థమైందా? పెద్దవాళ్ళు గర్ల్స్ అమ్మాయిలని వాళ్ళని గౌరవించాలి, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. అందరు మన సిస్టర్స్ లాగా భావించాలి. అర్థమైందా? ఎప్పుడు కూడా బ్యాడ్ థింకింగ్ చేయొద్దు, బ్యాడ్ బిహేవియర్ చేయొద్దు, రూడ్గా మాట్లాడొద్దు. అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఇద్దరు ఈక్వలే, ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎవరికి కూడా తీసి పడేయొద్దు, ఆడోళ్ళని చులకన చేయొద్దు ఎప్పుడు కూడా. అర్థమైందా? మీరు ఎంతన్నా ఎదగండి, పెద్ద పోస్టే రానియండి, పెద్ద జాబ్ హోల్డర్సే కానివ్వండి, పిచ్చోళ్ళలా పిచ్చి వేషాలు చేయొద్దు. అది మీరు మైండ్లో ఎప్పటికీ ఉంచుకోవాలి. అర్థమైందా? గర్ల్స్ని రెస్పెక్ట్ చేయాలి,
సిస్టర్స్ లాగా భావించాలి, మంచి ఆలోచనలతో ఉండాలి. అవి ఇంప్రూవ్ చేసుకోండి ఎప్పుడు కూడా. బ్యాడ్ ఎవరైనా పక్కనో ఏదైనా బ్యాడ్ చెప్పినా వీలైతే వాళ్ళకి చెప్పండి, దిస్ ఈజ్ నాట్ గుడ్, నాకు చెప్పొద్దు, మీరు మంచిగా మారండి అని చెప్పాలి. మీరు మాత్రం అట్లాంటి విషయాలు ఎప్పుడు చేయొద్దు. ఇంకా మీ వల్ల 10 మంది మంచిగా మారాలి. అమ్మాయిలైనా కూడా నీట్గా డ్రెస్సింగ్ చేసుకొని మంచిగా ఉండి, మంచి బిహేవియర్తోని, మంచి థాట్స్తోని, ఎప్పటికీ స్మైలింగ్ ఉండి మంచిగా అందరితోని మంచిగా ఉండాలి. ఓకేనా? ఓకే దెన్.